ఈరోజు సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకొని వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా శని మహాదశ నడుస్తున్న, శని అంతర్దశ నడుస్తున్న, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని నడుస్తున్న శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి నల్లరాయితో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయాలి. అలా నల్లరాయితో తయారు చేయబడిన గణపతి విగ్రహం అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కూడా పూజకు వినియోగించుకోవచ్చు. అయితే పూజ చేసే సమయంలో గణపతి అనుగ్రహం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి దుర్వాయుగ్మం, గరికపోచల జంటతో పాటుగా రావి ఆకులు కూడా గణపతి పూజలో ఉంచాలి. రావి ఆకులు, దుర్వాయుగ్మం, గరికపోచల జంటతో గణపతిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీకు వీలైతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరికపోచలు, 1 రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి. అలా చేస్తే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహంలో కూడా గణపతిని పూజించే సమయంలో నీలం రంగు పుష్పాలతో గణపతిని పూజించాలి. గణపతి పూజలో నేరేడు ఆకులు కూడా తప్పనిసరిగా ఉంచాలి. గణపతికి ప్రియమైన ఎర్రటి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పాటుగా కొన్ని నేరేడు ఆకులు కూడా గణపతి పూజలో ఉంచాలి. అదేవిధంగా గణపతికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఉండ్రాళ్లతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణంగా అనుగ్రహించి శని దోషాలను తొలగింపజేసి సకల శుభాలను కలిగింపజేస్తాడు. అలాగే అన్ని రకాలైన కష్టాలు, సంకటాల నుంచి సులభంగా బయటపడటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా గం గణేశాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ గణపతిని పూజించాలి. సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం, గరికపోచలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయించుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవాలంటే గణపతి ఆలయంలో ఈరోజు 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే మన సమస్యలన్నీ తొందరగా తీరిపోవాలంటే ఈరోజు గణపతికి వెన్న నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి వెన్న నివేదిస్తే వెన్న కరిగినంత సులభంగా మన కష్టాలన్నీ తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలంటే జిల్లేడు పూలతో గణపతిని పూజించి వెలగపండు నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు భూలాభాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. విద్యారంగంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవాలంటే గన్నేరు పూలతో గణపతిని పూజిస్తూ ఓం సుముఖాయ నమః అని జపించుకోవాలి. ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి.